పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ సందర్భంగా తృణమూల కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని బీజేపీ ఆరోపించింది. దీంతో డైమండ్ హార్బర్ లోని ఫలితాల్లో కొన్ని బూతులలో ఓటింగ్ నిలిపివేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది టీఎంసీకి కంచుకోట. ఫలితాల్లో ఉన్న పలు పోలింగ్ బూతులలో ఈవీఎంలపై తమ బటన్ను టేప్ వేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఫలితాల్లో ప్రభావితమై అన్ని బూతులలోనూ రీపోలింగ్ చేపట్టాలని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. అనేక పోలింగ్ బూతులలో బీజేపీకి ఓటు వేసే ఆప్షన్ టేప్ వేసి చుట్టేసినట్లు, ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా సమర్థవంతంగా నిరోధించారని, దీనినే డైమండ్ హార్బర్ మోడల్ అని పిలుస్తారని, ఈ మోడల్తోనే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీ గెలిచారని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పేర్కొన్నారు. ఫలితాల్లోని హరిందంగా స్కూలులో ఏర్పాటు చేసిన బూత్ కు సంబంధించి వీడియోను మాలవీయ షేర్ చేశారు. ఈవీఎంలలో బీజేపీ గుర్తు పక్కన ఉన్న బటన్ పై టేప్ అంటించి ఉన్నట్లు కనిపించింది. ఇదే పద్ధతితో మరో బూత్ తో పాటు మరికొన్ని బూత్లు కూడా తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.